కళ్ళు తిరిగి పడిపోయిన సింధూరని చూసి షాక్ అయ్యి చంచలమ్మ అయితే ఏంటిది ఎలా పడిపోయింది, పని చేసి చేసి అలసిపోయినట్లుగా ఉంది అని చెప్పేసి అక్కడ పడిపోయి ఉన్న సింధూరని అయితే లేపుతూ ఉంటుంది. అందుకే లేకపోవడంతో చంచలమ్మ అయితే ఆ సింధూరాన్ని పట్టుకొని అయితే లేపి మంచం మీద అయితే వేయడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది. అలా సింధూరాన్ని పట్టుకొని అయితే పైకి ఎత్తేసి మంచం మీద అయితే వేస్తూ ఉంటుంది. అలా సింధూరాన్ని చంచలమ్మ మంచం మీద వేసి తనకి పట్టి ఉన్న చెమటని అయితే తుడుస్తూ ఉంటుంది. అలా తుడుస్తూ సింధూరాన్ని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది చంచలమ్మ. అలా బాధపడుతూ సింధూర కాస్త చూస్తూ ఉంటుంది. ఇలా పైకి ఫ్యాన్ కాస్త చూసేసరికి ఫ్యాన్ ఆగి ఉండడంతో చంచలమ్మ అయితే అలా సింధూర కాస్త చూస్తూ బాధపడుతూ మీకు ఇలాంటి కర్మ వచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అదే టైంలో క్యాస్వా లోపలికి వచ్చేసరికి ఏం చేస్తుంది చంచలమ్మ, ఎందుకు ఇంత కంగారు పడుతుంది అని చెప్పేసి అయితే చూస్తూ ఉంటాడు. అలా చూసేసరికి మంచం మీద సింధూరాన్ని చూసి ఓహో కోడలికి సేవ చేస్తుందా అని అయితే చూసి చూడనట్లుగా అయితే క్యాస్వా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోయి చంచలమ్మ అయితే సింధూరకి చెమట పడుతుందని ఫ్యాన్ అయితే వేస్తూ ఉంటుంది. అలా ఫ్యాన్ వేసి సింధూరాన్ని అయితే పడుకోబెడుతూ ఉంటుంది. అదంతా చూసి క్యాస్వే అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. చంచలమ్మ ఎంత కంగారు పడుతుందో అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ చాముండి వాళ్ళ అమ్మలే అందరూ అయితే చంచలమ్మ గదికి వచ్చి సింధూరిని చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇది ఎంత దర్జాగా పడుకుంది చూసావా, పని పాటు మానేసి అది కూడా చంచలమ్మ వదిన మంచం మీద పడుకుంది, దీనికి ఎంత దర్జా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఏమైందమ్మా అని అంటే చూడవే ఇది ఏం చేస్తుందో అని అయితే అంటూ ఉంటారు. అలా అనేసరికి చాముండి చూసి షాక్ అవుతూ ఉంటుంది. అత్తమ్మ మామయ్య రండి అనేది గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. దీనికి ఎంత దర్జా కాకపోతే ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయ్యి ఇప్పుడు అత్తమ్మ మంచం మీద రెస్ట్ తీసుకుంటుందా అనైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది చాముండి. అలా రగిలిపోతూ దీని సంగతి ఎలా అయినా తేల్చాలి అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ అది కూడా అత్తమ్మ మంచం మీద పడుకుంది అని చెప్పేసి అలా అత్తమ్మతో అయితే కంప్లైంట్ చేస్తూ ఉంటుంది చాముండి. ఏమైంది చంచలమ్మ అనేసరికి నీ మంచం మీద అది పడుకుంది చూడు అత్తమ్మ అని అనేసరికి ఏమనలేక చంచలమ్మ అయితే కామ్గా ఉండిపోతూ ఉంటుంది. దీనికి ఎంత ధైర్యం కాకపోతే నీ మంచం మీద రెస్ట్ తీసుకుంటుంది, ఇంత మాట్లాడినా నటించి ఇంకా పడుకునే ఉంటుంది అనేది అంటూ ఉంటుంది. ఇక వాళ్ళకి నేనే ఆ పని చేశానని చెప్పకుండా మౌనంగా ఉండిపోతూ ఉంటుంది చంచలమ్మ.